2028లో రాజ్యాధికారాన్ని అందుకుంటాం. జై బీసీ దృష్టితో తెలంగాణ బీసీ చేసి చూస్తా ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల అరాచకాలు, ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. రేపు పొద్దుగాల 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. నో ఓసీ, ఓన్లీ బీసీ. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. 2028లో మీరు తెచ్చుకుంటారా? మీ పార్టీల టికెట్లు తెచ్చుకోరు. రేపు పొద్దున ఈ బీసీ ప్రజలంతా, బీసీ సమాజం అంతా ఒకటై మా ఓట్లు, మా సీట్లు మేము చూసుకుంటాం. ఇలా అన్ని పార్టీలకు ఒకటే మాట, 42 42 42 42 42 మీకు ఇష్టమైన ఒకవేళ నేను చెప్తా ఉన్నా, పీడికేడు మంది లేని మీరు మాకు 42 ఇచ్చిపోయిందా? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సమగ్ర కులగణన చేసావు కదా మొన్న, దొంగలో చేసావు కదా ఒకటి. దాంట్లో ఓసీల జనాభా 15% అని తేలింది. 15% అని తేలింది కదా. ఇవి 42 నాకు ఇచ్చు కానీ మీ 15 తీసుకొని పక్క జరుగు. ఆ 15 మీరు తీసుకొని పక్క జరుగు. ఇద్దరంతా మాదే, మేము పంచుకుంటాం. నువ్వు మాకు పంచడే ఉంది. ఈ 42 నేను మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా? 50%. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా 51% సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. 42 అంటే ఇంకెంత తక్కువ నాకు అంటే మమ్మల్ని 42 కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు వంచక తిందామనా? ఇది నడవాలి. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. నీ 15 నువ్వు తీసుకొని దానికి అడుగుతాను. మాయి మాకు కావాలంటున్నాము. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 4% లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు 60% ఉన్న బీసీలకు 42% ఇస్తా అంటే మీ తాత జాగిరి ఏమన్నా ఇయ్యడానికి? మాకు బరాబర్ 60 కావాలి, బరాబర్ 60 కావాలి. విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి. ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 60% రిజర్వేషన్ కావాల్సిందే. ఒంటె పేదలకు నక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాయిదాలు పట్టుకొని గడికోపారు ఉడుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. చేద్దామని ఇలా ఏ ఆదాయన 18 మంత్రి పదవులలో 9 మా ఈ ఫస్ట్ 18 మంత్రి పదవులలో 9 బీసీకి వద్దంటున్నా. రాష్ట్రపతి అడ్డుపడుతుందా? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోలే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో 50% వాటా బీసీల పక్కన పెట్టాయా? ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు. నీకు బీసీల పక్కన చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది ఇచ్చేది ఏమి దానికో కుంటి సాకు ఏంటి అంటే, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతుంది, 2000 కోట్లు ఏమో ఆగిపోతాయట. ఫస్ట్ ఈ బీసీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6000 పెండింగ్ ఉన్నాయి. అవి విడుదల చేయముందు కదా. కేవలం బీసీలను మధ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ. బీసీ ప్రజలారా, ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషంగల బిడ్డలారా, బీసీ యోధులారా, ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు. ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే, కిరాయింగ్లే ఇవి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీ ఆత్మగౌరవం బయటికి రావాలి, ఆ జెండా బయటికి రావాలి, ఆ పార్టీ బయటికి రావాలి. ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి. విలేకరులు కావాలను
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.